జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రతి వాడికి కూడా నిన్న సామాన్యుడిగా కనిపించినటువంటి వాడు ఇవాళ కొంచెం స్కూటరు, కారు అంతకంటే ఎక్కువ స్థాయిలో పెరుగుతుండే దాన్ని చూసుకుంటాడు జీవితంలో. సో కాబట్టి మనం చూడవలసినది అది. ఇవేవో కొత్త కొత్త మాటలు చెప్పి ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది, రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది, ఇవే ఆఖరి ఎన్నికలని మాట్లాడుతున్నారంటే పాపం నిజానికి వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సెనైల్ డెమెన్షియాలో ఉన్నారు. పాపం ఏవేవో చెప్పి జనాలకు ఒకప్పుడు మేధావులను అనిపించుకున్నారు, వాళ్ళని ఎవడు పట్టించుకున్నవాడు లేడు. అందుకని ఇప్పుడు ఉన్నట్టుండి ఏదో ఒకటి సంచలనాన్ని సృష్టిస్తే ఏదో ఉన్నట్టుండి 16 అడుగుల ఒక మనిషి శవం కనిపించింది అన్నాడు అనుకోండి, ఒక ఆర్కియలాజికల్ వాడు ఎవడొకడు ఏవో కొన్ని కోర్చి అందరికీ సంచలనం వస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది సంచలనం? అది సంచలనమే, కాసేపే, అదేం పూర్తి చలనమేం కాదు. అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే సహజంగా మానవుడి యొక్క సహజ లక్షణం ఏంటంటే ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే వాడి గురించి క్రిటిసైజ్ చేయడం అనేటువంటి సహజంగా మనకు కూడా వ్యక్తిగతంగా స్థాయిలో కూడా ఏంది ఊరికే పైకి రాలేదు, నా బందలే, వాడు కారు కొనుక్కున్నాడంటే ఏముంది ఆ పనికి మన కారు, ఇంత పెద్ద కారు కొనుక్కుంటే రోడ్లు సరిగ్గా సరిపోతుంది, ఇలాంటి ఒక నెగటివ్ స్వభావం ఉన్నది. ఈ తరం వాళ్ళు ఇంకా ఉన్నారు, బతుకున్నారు కాబట్టి ఇలాంటి మాటలు వినిపిస్తాయి మనకి. ఈ నెక్స్ట్ తరం అలా మాట్లాడదు, ఇక అంతే, నెక్స్ట్ తరం మాట్లాడదు. ఇవాళ ఇలా కనుక అన్నట్టయితే ఎంతమంది వస్తున్నారండి? వాళ్ళకి ఇదే చివరి ఎన్నికలు, వాళ్ళకి ఇది చివరి ఎన్నికలు, ఖచ్చితంగా వాళ్ళకి ఇది చివరి ఎన్నికలు. ఎందుకంటే ఈ మాటలన్నీ మార్చుకోవాలి వాళ్ళు. రేపు రావాల్సిన డిఫరెంట్గా ఉంటాయి. ఏదో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడతారు, హయ్యర్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడతారు, స్పేస్ టెక్నాలజీ గురించి మాట్లాడతారు, తర్వాత వార్ఫేర్ గురించి మాట్లాడతారు, తర్వాత హెల్త్ గురించి మాట్లాడతారు, లైఫ్ గురించి మాట్లాడతారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి మాట్లాడతాడు, ఇవన్నీ మాట్లాడతారు. రేపు రాబోయే మాటలు ఇవి కాదు. హౌ మెనీ ఇయర్స్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లివ్, యూత్ ఎంతవరకు ఉండగలుగుతున్నాం, మనం ఎంతవరకు యంగ్గా ఉండగలుగుతున్నాం, ఇవి సమస్యలు, వాళ్ళ యూత్ సమస్యలు. ఎందుకంటే అది ప్రోగ్రెసివ్. ఇవన్నీ పోతాయి, గతంలో అన్నీ నశించిపోతాయి అనమాట. ఈ నశించి తోటిపాటు ఇవి కూడా పోతాయి. వీళ్ళది ఇదేమో ప్రజాస్వామ్యం పోతుంది అనుకుంటారు, ప్రజాస్వామ్యం కాదు, పిచ్చి ఆలోచనలు పోతున్నాయి. వాళ్ళ రాబోయేటువంటి ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. యువత అది చూస్తున్నది. పైగా ఎప్పుడైతే గ్లోబ్ పడిపోయిందో, మనకంటే గ్లోబ్ పడిపోవటం అంటే ఈ గోడలు పడిపోయినాయో ప్రపంచ దేశాల్లో, ఇవాళ మన ఆలోచనలను కూడా ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాయి. కరెక్ట్. ఎక్కడ ఏది జరిగినా సరే, ఎక్కడ ఒక ఆటం బాంబు జరిగితే నీకెందుకు ప్రాబ్లం అంటే అది పొల్యూషన్, నాకు కూడా దెబ్బతింటుంది అంటున్నారు. అందువల్ల వాళ్ళు మొత్తం గ్లోబల్ సిటిజన్స్గా మారారు. సిటిజన్స్ మారిపోతున్నారు. అట్లా నువ్వు ఎంత కొట్టుకున్నా సరే మారుతారు, అంతే, దానికి ప్రశ్నే లేదు. మనం ఎంత లేదన్నా సరే చూస్తూనే ఉంటారు. అందులో పాజిటివిటీని ఎంతవరకు నింపాలనేటువంటిది మనం చేయాల్సిన ప్రయత్నం. కానీ సెల్ మంచిది కాదు ఉపన్యాసాలు చెప్తే ఉపయోగం లేదు. ఇది చెత్త ఆలోచన. టాయిలెట్స్ వచ్చినప్పుడు కూడా ఇళ్లలో టాయిలెట్స్ కట్టుకుంటున్నారు, బహిర్భూమికి పోవాలని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఇక్కడ కూడా వస్తుంటారు చాలా మందికి. మరి అది దానివల్ల ఎంత ఇది జరుగుతుందో, దాన్ని ఎలా చేసుకోవాలి అనేటువంటి దాన్ని తెలియాలి. కొంత యాక్సెప్టెన్స్ అవసరం. ఇంకా అవే చీచి ఇళ్లలో కమ్యూనిస్టులు వీళ్ళే మేధావులు. నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని, కంప్యూటర్ వచ్చిందంటే ఉద్యోగాలు పోతాయి అన్నారు. అవును, కంప్యూటర్స్ ఉద్యోగాలు పోయింది అంటారు. తర్వాత ఇంకేదైనా రైళ్లు వచ్చినాయి, అదిగా రోడ్లు కొత్తగా వేయడానికి ఏదో యంత్రాలు తీసుకొస్తే అయ్యో చాలా మంది కార్మికులు పోయారు, కిరాణా షాపులు పోయి అన్నారు. ఇవాళ అన్నీ ఉన్నాయి, ఏం పోలేదు. వాళ్ళు దీనిగా మారారు, దీని వాళ్ళుగా మారారు, అది పోతే ఇది పోతే. అంటే కొత్తదనాన్ని, అభివృద్ధిని అడ్డుకోవటానికి కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళందరికీ ఇది ఇబ్బందే. మోడీ మళ్ళీ రావటం అనేటట్టు మాత్రం. ఎందుకంటే పైగా మోడీ చెప్పొస్తున్నాడు, ఈసారి ఉండేటువంటిది మామూలు విషయం కాదు. ఈసారి చాలా మౌలికమైన మార్పులు వస్తాయి. మౌలికమైన మార్పులు అంటే జీవితంలో మౌలికమైన మార్పులు, కానీ రాజ్యాంగం మార్చటమో, లేకపోతే దీన్ని హిందూ దేశంగా మార్చటమో, మసీదులన్నీ పడగొట్టి గుళ్ళు కట్టించడం, చర్చిలు లేకుండా చేయటం, రీకన్వర్షన్, ఇది కాదు మౌలికమైన. అది ప్రమాదకరమైన మార్పు అని బాగా తెలిసిన వాడు ఈ దేశంలో నరేంద్ర మోడీ. అందుకని ఎక్కడ ఎవరితోటి ఎలా చేయాలో అలా చేస్తున్నారు. ఇవాళ వెరీ వెరీ కంఫర్టబుల్గా జనం కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చూడండి, ఎలక్షన్స్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎంత కమ్యూనల్ రైట్స్ ఎక్కడన్నా వచ్చినాయా? ఎందుకు రాలేదు? ఇదివరకు వచ్చినాయిగా. ఇదివరకు వచ్చినట్టు ప్రదేశ నియోజకవర్గాల వరకు చూసుకున్నట్టయితే వాళ్ళు వస్తుంది. పీపుల్ కూల్గా, అదే ఒక 3% తక్కువ ఓటేశారు. అది వాతావరణ కారణమో, లేకపోతే ఇదిగో ఈ మేధావుల కారణమో. మేధావులు కాళ్ళు దాపుకొని హైదరాబాద్ లాంటి ఊళ్ళో 42, చెన్నైలో జనాలు తక్కువ వేస్తున్నారు. ఇది ప్రమాదం దేశానికి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం లేదు. ఎడ్యుకేటెడ్ వల్లనే ప్రమాదం వస్తున్నదేమో అని భయంగా ఉంది నాకు. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఒకరోజు ఓటేసి 4 సంవత్సరాల 364 రోజులు చాలా హాయిగా జీవించేస్తున్నారు. కానీ వీళ్ళు అలా కాదు.
ఒక్కరోజు మానుకొని మిగిలిన సంవత్సరం పొడుగుతా 4 సంవత్సరాలు పెడుతూనే ఉంటారు. అంతా కూడా డిస్కస్ చేస్తుంటారు, చర్చలు ఇస్తుంటారు, ఇది ఇట్లాంటి మాట్లాడు స్టేట్మెంట్స్ ఇస్తుంటారు, ఇది అలా కాదు ఇది ఎలా అంటున్నారు. కానీ నువ్వు వెళ్ళి నీ ఓటేస్తున్నావా? ఇవాళ గెలుపు అనేటువంటిది ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా మీకు? ఏదైనా ఒక పార్టీ రాంగ్ పార్టీ కనుక గెలిచిందంటే అది ఓటు వెయ్యని వాడి వల్ల దుర్మార్గుడు రాజ్యానికి వస్తున్నాడు కొన్ని చోట్ల. ఓటు కనుక సరిగ్గా వేసి, అందుకని మీద పర్సంటేజ్ పెరిగినప్పుడు బీజేపీ వచ్చింది అధికారంలోకి. ఎక్కడైనా సరే ఒకవేళ బీజేపీకి 2 సీట్లు తగ్గితే అక్కడ ప్రజలు సరిగ్గా ఓటేలేదని నేను నమ్ముతున్నాను. రైట్ పీపుల్ గనక, ఎడ్యుకేటెడ్ గనక, యూత్ గనక కరెక్ట్గా గనక ఓటేస్తే ఇవాళ ప్రోగ్రెసివ్నే ఎన్నుకుంటారు. అది ఖచ్చితంగా అది ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళే ఎన్నుకుంటారు. సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నటువంటి రాజ్యం పరిపాలకుడిని ఎన్నుకుంటారు. అంటే ఎవరిని ఎన్నుకుంటారో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టుకడా వాళ్ళని ఎన్నుకోరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.